హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో సుభారతి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి రోడ్స్ చూపిస్తున్నాను, రోడ్ వాక్ ఏదైనా చేస్తూ లాక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. బట్ యూకేలో బిగ్గెస్ట్ టౌన్ అంటే అది హ్యారో. ఇప్పుడు నేను హ్యారో సెంట్రల్లో ఉన్నాను, చూపించబోతున్నాను మీకు. చాలా చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అసలు ఫారెన్ వస్తున్నాం కదా, ఫారెన్ అంటే అసలు మన ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందా, మన ఇండియన్ క్లైమేట్ ఉంటుందా, కల్చర్ ఉంటుందా, అసలు ఏమైనా ఉంటుందా, చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. అసలు భయమే అవసరం లేదు. ప్రతి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్. మన ఇండియన్ కల్చర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మన తెలుగు పీపుల్స్ ఉండరు, అదొకటి మనం మిస్ అవుతాము అంతే తప్ప. కమింగ్ 10 yearsలో మన ఇండియా టోటల్ ఇక్కడ సెట్ అయిపోద్ది. చూడండి, మొత్తం హోల్ షాపింగ్ అంతా ఇక్కడ ఉంది, ఇండియన్ షాపింగ్ మొత్తం. ఇది చూస్తే సంక్రాంతి టైంలో మనం తీర్థాలకు వెళ్తాం కదా, నాకైతే ఎగ్జాక్ట్లీ అదే గుర్తొచ్చింది. బట్ ఇది ఎవ్రీ టైం ఉండదు, వీకెండ్స్లో ఓన్లీ సాటర్డే అండ్ సండే టైంలో మాత్రమే ఉంటుందంట. సో మేము లక్కీగా సాటర్డే రావడం వల్ల మాకు తెలిసింది ఇది. చూడండి, ఇక్కడ పాప్కార్న్ మేక్ చేస్తున్నారు. డిఫరెంట్ ఫ్లేవర్స్, చాక్లెట్ ఫ్లేవర్స్, ఎవ్రీ ఫ్లేవర్స్తో ఉంటాయి ఇక్కడ పాప్కార్న్. అండ్ ఇది వచ్చేసి జ్యూసెస్, ఎవ్రీ జ్యూసెస్ ఉంటాయి ఇక్కడ. బట్ అంత డిఫరెంట్. ఈ షాప్ చూడండి, చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా. మన చికెన్ థైస్ వాటి షేప్స్తో చేశారు వీటిని చక్కగా. ఒక్కొక్కటి మనకి సైజుని బట్టి ఉంది. స్మాల్ అయితే 25 pounds ఉంది, అంటే మన మనీలో 2500 rupees ఉంది. అవి ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ ఓకే. ప్రైమ్ మార్క్ మనం షాపింగ్ చేసుకోవాలంటే మనకి క్లాత్స్ కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి. ఈ షాప్లో అయితే మాత్రం ఎక్కడ ఏ ప్లేస్లో అయినా కూడా ప్రైమ్ మార్క్ అనేది అవైలబుల్గా ఉంటుంది. యూకే ఆర్ యూఎస్ఏ ఎక్కడైనా సరే ప్రైమ్ మార్క్ అనేది వెరీ చీపెస్ట్ షాపింగ్ మాల్. చూడండి, ఇది మొత్తం చెక్క ఐటమ్ ఉంది ఇక్కడ. స్మాల్ బాక్సెస్, ఏమైనా మనం పూజ మందిర్లో సెట్ చేసుకోవడానికి బాగుంటాయి కదా ఇవి. ఇక్కడ ప్రైస్ కూడా పెట్టాడు. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంది. చూడండి, ఇక్కడ చెస్ ఇంకా బ్రెయిన్ విటా గేమ్ ఉంటుంది కదా, అవి ఈ రాయితో తయారు చేసినవి ఉన్నాయి. చాలా వెయిట్ ఉంటాయి ఇవి, మనం ఆడలేము కూడా అసలు. చూడండి, ఒక్కొక్క గేమ్ కూడా ఆ చెస్ అయితే 40 pounds ఉంది అండ్ ఇదైతే 25 pounds ఉంది. చాలా ఎక్స్పెన్సివ్. 25 pounds అండ్ 2500 rupees అండ్ చెస్ ఏమో 4000 ఉంది. అండ్ చూడండి, ఇక్కడ ఫర్నిచర్ కూడా పెట్టారు అవుట్ సైడ్ సేలింగ్. ఉయ్యాల ఉంది, ఇది కాస్ట్ వచ్చి 349 pounds, అంటే మన ఇండియన్ మనీ 35,000 rupees. అండ్ చైర్స్, డైనింగ్ టేబుల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. సింగిల్ చైర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఫర్నిచర్ అంటే మనం తీసుకోవడానికి మనకి చారిటీస్ ఈజ్ ద బెస్ట్. సెకండ్ హ్యాండ్లు ఉంటాయి అన్నీ కూడా. ఈ షాపింగ్ చూస్తే నాకు నిజంగా హైదరాబాద్ చార్మినార్ షాపింగ్ గుర్తొస్తుంది. నిజంగా రోడ్ సైడ్ ఈ విధంగానే ఉంటాయి. చూడండి, హుడీస్, స్క్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్ సెట్స్ కానీ, బట్ ఏది కూడా మనం తీసుకునే అంత తక్కువ ప్రైస్ అయితే కాదు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. చూడండి, బ్రాస్లెట్స్ చూసారు కదా, మన ఇండియాలో 20 rupees, 30 rupees, అరౌండ్ 50 rupees కంటే అసలు ఎక్కువ ఉండదు. ఒక్కొక్క బ్రాస్లెట్ కాస్ట్ 500.
ఇన్ ఇండియన్ మనీ. ఇక్కడ 5 పౌండ్స్. చెప్పాను కదా, ప్రతి ఐటెం దొరుకుతుంది. బట్ ఏది కూడా మనం కొనుక్కునేంత తక్కువలో అయితే ఏది కూడా దొరకదు. ప్రతిది కూడా 10 పౌండ్స్ దాటే ఉంటుంది. లో మినిమం అయితే చాలా కష్టం ఏ ఐటెం తీసుకోవాలన్నా మనకి. ఇది ఒక క్లాత్ షోరూమ్, మార్క్స్ అండ్ స్పెన్సర్. ఇందులో కిడ్స్ మనకి స్కూల్ డ్రెస్సెస్ కానీ ఇటువంటివి ఏమైనా కూడా మనకి అవైలబుల్గా ఇక్కడ దొరుకుతాయి. ఎంఎస్ స్టోర్ అంటారు దీన్ని. ఇందులో మనకి దొరుకుతాయి. ఇక్కడైతే జరుగుతుంది స్మోకీ బిస్కెట్స్ ఏమో అనుకొని మేము వెళ్ళాము. బట్ కాదు, వాళ్ళు ఏదో క్యాండిల్స్ పెట్టి ఆ విధంగా పెడుతున్నారు. అండ్ దెన్ బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు తినమని. మేము స్మోకీ బిస్కెట్స్ ఏమో అనుకొని వెళ్ళాం, బట్ కాదు. ఇదిగోండి, ఇక్కడ టోటల్గా చైనీస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చైనీస్ నూడిల్స్ అండ్ పన్నీర్ చేస్తున్నారు. డిఫరెంట్ ఐటమ్స్ టోటల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓన్లీ క్యాష్ అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ, కార్డ్ అయితే అవ్వదు. వావ్, చూడండి ఇక్కడ 99 పీస్ స్టోర్ అని ఉంది కదా. మన ఇండియాలో ఏ వస్తువు చూడండి అప్పుడప్పుడు పెడుతుంటారు, ఏ వస్తువు కొన్నా 10 రూపీస్ ఈ విధంగా. అట్లా ఏం కొన్నా మనకు 1 పౌండే, అంటే 100 రూపీస్ ఏ ఐటెం తీసుకున్నా. ఒకసారి వెళ్ళి చూద్దామా? చూడండి, ఇందులో ఉన్న ఏ ఐటెం అయినా కూడా 1 పౌండ్, అంటే 100 రూపీస్. చూడండి, ఇక్కడ హెయిర్ మేకప్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. అలోవెరా జెల్స్ అండ్ మేకప్ బ్రషెస్. చూడండి, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇటువైపు చూస్తే మనకి బేకింగ్ రోల్స్ సంబంధించి అన్నీ ఉన్నాయి. అండ్ బెలూన్స్, బర్త్డే పార్టీస్కి సంబంధించినవి, డెకరేషన్ సంబంధించినవి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ కిడ్స్ ఫోక్స్, స్పూన్స్, ఎవ్రీథింగ్. అండ్ డౌన్లో కిడ్స్ బుక్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఇది చూస్తే టోటల్ బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్. నిజంగా ఈ బాక్సెస్ 1 పౌండ్ అంటే చాలా బెస్ట్. బయట ఏ స్టోర్లో చూసినా 300కి తక్కువలో ఏ బాక్స్ కూడా దొరకదు అసలు. 100 రూపీస్ అంటే చాలా బెస్ట్. అండ్ ఈ ప్లేట్స్, మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్స్, ఇవన్నీ కూడా చాలా బెటర్. అన్నీ ఉన్నాయి. చూడండి, ఈ ప్లేట్స్ ఏదైనా కూడా 1 పౌండ్. టోటల్ గ్లాసెస్ అన్నీ, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి. దీస్ ఆల్ ఆర్ డెకరేషన్ ఐటమ్స్. And kids storage, stuff, pencils, books, erasers, everything is here. వావ్, అండ్ స్టీల్ ఐటమ్ కూడా ఉంది. కప్స్, బౌల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి, స్టీల్వి కూడా. చూడండి, బాగున్నాయి కదా. చిన్ని బౌల్స్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. పిల్లలకి లంచ్ ప్యాక్స్ కింద యూజ్ చేయడానికి బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇటు నుంచి ఇంకా టోటల్గా కిడ్స్ టాయ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇది టోటల్ కిచెన్ ఆర్గనైజేషన్ మొత్తం ఉంది. స్పూన్స్,
టూత్ పిక్స్, హ్యాండ్ కీస్, ఎవ్రీథింగ్, గరిటెలు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించి చార్జర్స్, వైర్స్, ప్లగ్ పిన్స్ అన్నీ, కిచెన్ రోల్స్, వాష్రూమ్ రోల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ హోటల్ యూటెన్సిల్ లిక్విడ్స్ అండ్ క్లాత్ వాషింగ్ లిక్విడ్స్ ఉన్నాయి. కంఫర్ట్, డెటాల్, హ్యాండ్ వాషెస్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. అండ్ ఇక్కడ కెచప్స్, నూడిల్స్, ఇంకా ఆలిపినోస్, చాలా చాలా ఐటమ్స్. ఇంక టోటల్ ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఒకసారి మీరు కనుక హ్యారోస్ యూకేలో ఉంటే, హ్యారోస్ సైడ్ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా 99 పీస్ స్టోర్కి మాత్రం వెళ్ళండి. చాలా చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే చారిటీ కూడా ఉంది. క్లాత్స్కి సంబంధించి మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి. అంటే సెకండ్ హ్యాండ్ అవి ఏమైనా మనకి టైట్ అయిపోయినాయి కానీ అప్పుడే కొన్ని మనకి యూజ్ వెంటనే టైట్ అయిపోయిన క్లాత్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారు. దాన్ని మనకి తక్కువ ప్రైస్లో సేల్ చేస్తూ ఉంటారనమాట. వాటిని చారిటీస్ అంటారు. ఇవి మన ఇండియన్ సైడ్ అయితే ఇట్లా అంత ఇది పెద్దగా ఉండవు కానీ, బట్ ఇక్కడైతే మాత్రం ఎవరు అసలు ఫీల్ కాకుండా ఇవి సెకండ్ హ్యాండ్లో అయినా సరే తీసుకుంటారు. క్లాత్సే కాకుండా బౌల్స్, షూస్, నెక్స్ట్ ఫర్నిచర్, ఎవ్రీథింగ్ అన్నీ ప్రతి ఐటెం కూడా ఉంటాయి. బట్ దీనిలో ఓన్లీ క్లాత్స్ మాత్రమే ఉన్నాయి. దీనిపై వచ్చిన అమౌంట్ని గవర్నమెంట్ ఒక 10% దీనిలో పనిచేసే వర్కర్స్కి ఇస్తుంది. అండ్ కొంత అమౌంట్ని ఆపరేషన్స్కి కానీ, ఎమర్జెన్సీ కేసెస్ వేటికైనా ఉంటే వాటికి యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫ్రీయే కాబట్టి. అండ్ కొంత పర్సెంట్ మనీని పూర్ పీపుల్స్కి, అలాగే షెల్టర్స్ లేని వాళ్ళకి షెల్టర్ని, ఫుడ్ని, ప్రతిదాన్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఎమర్జెన్సీ ఏమైనా ఉన్న, బిల్డింగ్స్ ఏమైనా రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినా, అవి పాడైపోతే అవి చేయాల్సి వచ్చినా ప్రతి దానికి కూడా ఈ చారిటీస్ ద్వారా వచ్చే అమౌంట్ని యూజ్ చేస్తారు. యూకేలో చాలా చాలా చారిటీస్ ఉన్నాయి. అండ్ దీని ద్వారా వచ్చే మనీ కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. మనకి యూజ్ అవ్వని ఏ ఐటమ్నైనా సరే తెచ్చి మనం చారిటీలో ఇవ్వచ్చు. మనం ఫ్రీగా ఇచ్చినా ఓకే. అండ్ దెన్ వాళ్ళు మనీ కూడా తీసుకోవాలి అనుకుంటే మేబీ ఏ మనీ కూడా ఇస్తారనుకుంటే నాకు పెద్ద తెలియదు. బట్ ఫ్రీగా అయితే మాత్రం ఇవ్వచ్చు. మ్యాక్సిమం అందరూ ఫ్రీగానే ఇస్తారు. అండ్ మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. క్లాత్స్ అంటే మనం తీసుకోలేం కానీ ఫర్నిచర్ అన్నీ కూడా ఉంటాయి, మనకి యూజ్ అవుతాయి ఫర్నిచర్ అయితే. చూసారు కదా ఇక్కడ ఫ్లైట్ మోడల్లో ఉంది. ఇది కొంచెం అప్ అండ్ డౌన్ కూడా వస్తుందంట, లిటిల్ బిట్. అంటే పిల్లలు మరీ హైట్ అయితే భయపడతారు కదా, సో ఆ విధంగా. సో మా పిల్లల్ని ఎక్కించడానికి అయితే వెళ్తున్నాము. ఈచ్ పర్సన్ టికెట్ అయితే £2 ఉంది. ఇండియన్ మనీ ఒక్కొక్కరికి 200 రూపీస్. వాళ్ళని అయితే ఎక్కిస్తున్నాము. చూద్దాం అది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది. వావ్, చాలా బాగుంది కదా. అప్ అయింది స్లోలీ. వాళ్ళైతే అసలు ఏమాత్రం భయపడట్లేదు.
సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్లో మనం చూసిన ట్రైన్ అండ్ స్టార్టింగ్ దానికంటే ఇది బెస్ట్ అనిపించింది మాకు, ఎందుకు అందుకే ఇది ఎక్కించాము. ప్రతిదీ కూడా 2 pounds ఉంది కాస్ట్. ఇప్పుడు ఒక లైన్ కంప్లీట్గా చూసాము అండ్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా వెళ్ళాలి, అటు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఫ్రూట్ షాప్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి వెళ్ళి వాటి ప్రైజెస్ ఇక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాము. మేమున్న ఏరియాలో అయితే ఏ వెజిటేబుల్ అయినా కేజీ 600 ఉంటుంది. ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆనియన్స్ చూసారు కదా, ఒక్కొక్క ఆనియన్ 69p అంటే 69 రూపీస్ మన ఇండియన్ మనీ. చాలా పెద్ద ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ అన్నీ ఉంటాయి. అండ్ చూడండి మొక్కజొన్న ఫ్రెష్, దానిమ్మ, బనానాస్, టొమాటోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కేజీ 500 ఉంది. మేమున్న ఏరియాకి ఇక్కడికి 100 రూపీస్ 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అండ్ గ్రేప్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా. ఇక్కడ ఏ విధంగా అయితే వెజిటేబుల్స్ దొరుకుతున్నాయో ప్రతి స్టోర్లో కూడా మన ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి ఫ్రూట్స్ కానీ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అది ఒకటి మాత్రం. దట్టు ఇంక మిగిలిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. చూడండి కాలీఫ్లవర్, క్యాబేజ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బీట్రూట్, పుదీనా, ఆకుకూరలు అంటే మనకు పాలకూర ఎక్కువ దొరుకుతుంది. అండ్ చూడండి 500 రూపీస్ కేజీ ఏదైనా ఐటమ్. ఎవ్రీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, మరి అంత బాగోలేకుండా కూడా ఉండవు, బాగానే ఉంటాయి. సో మనం మనీ పెట్టినా వర్త్ ఇట్ అనిపిస్తుంది. అవి మళ్ళీ ఫ్రెష్గా లేకపోయినా మనకు తీసుకోవాలని అనిపించదు కదా. ప్రతి ఐటెం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. వెజిటేబుల్స్, ఆకుకూరలు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొత్తిమీర, పాలకూర అయితే ప్రతి ప్లేస్లోనే అవైలబుల్గా ఉంటుంది. చూడండి ఈ రోలో మొత్తం పప్పులు, పిండిలు అన్నీ ఉన్నాయి. కుమ్మ శనగలు, ప్రతి ఐటెం కూడా ఉన్నాయి. నువ్వులు చూడండి 300 రూపీస్ అది ఒక్కొక్క ప్యాక్. కార్న్ఫ్లెక్స్, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ప్రతి ఐటెం ఉన్నాయి. అప్పడాలు చూడండి, ఇవి మిరియాల అప్పడాలు అనుకుంటాను. 400 అంట, చాలా ఎక్స్పెన్సివ్. ఇవన్నీ రైస్ బ్యాగ్స్, 2 kgs రైస్ బ్యాగ్స్. లైలా, మన దగ్గర లలిత ఉంటుంది కదా, ఇక్కడ లైలా బ్రాండ్ దొరుకుతుంది మ్యాక్సిమం ఎక్కువ. లైలా 2 kgs 300 పడుతుంది మనకి. ఇక్కడైతే ఇది కోకోనట్ ఫ్లోర్ కిందవి. నెక్స్ట్ మనకి బ్రౌన్ రైస్ కూడా దొరుకుతుంది. ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉండదు, కొన్ని స్టోర్స్లో మాత్రమే ఉంటుంది. ఇవి కూడా రైస్లే, మనకు 10 kgs ఆ విధంగా కావాలనుకుంటే కూడా ఉన్నాయి. అండ్ 2 kgsలో కూడా ఉన్నాయి. అదే 10 kgs అయితే 1300 పడుతుంది బ్యాగ్, 2 kgs అయితే 300 పడుతుంది. మనకి డిఫరెన్సెస్ చూసుకొని మనం తీసుకోవడమే. మ్యాక్సిమం ఎక్కువ రైస్ యూజ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ రైస్ యూజ్ చేయరు.
సో ఆ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎగ్స్, వైట్ ఎగ్స్ ఉంటాయి అండ్ ఈ టైప్ ఆఫ్ ఎగ్స్ కూడా ఉంటాయి. ఈచ్ ఎగ్ 12 రూపీస్ 15 రూపీస్ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం పెరుగు, పాలు, ఈరో మొత్తం అవి ఉన్నాయి. ఇంకా సరే చెక్ చేసేసుకున్నాం కదా, ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. గో టు అవుట్ సైడ్. ఇప్పుడు ఒక రో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వే వైపు మనం వెళ్తున్నాము. అటు నేను చూసినట్టు కనిపిస్తుంది, ఇటు నేను చూసినట్టు కనిపిస్తుంది. బట్ చూడాలి, చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. చూడండి వోడాఫోన్. మన దగ్గర ఈ నేమ్ వినడమే చాలా తక్కువ అయిపోయింది కదా. చూసారు కదా హారో సెంట్రల్, చాలా చాలా బాగుంది కదా చూడడానికి. మన ఇండియన్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి ఒక్కసారిగా ఈ స్ట్రీట్లోకి వచ్చేసరికి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కల్చర్ మొత్తం మళ్ళీ ఇక్కడ చూసినట్లుగా అనిపించింది సడన్గా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఫైనల్ షాప్ ఇన్ హారో సెంట్రల్కి, ఈ లైన్కి ఇది ఫైనల్ అనమాట. అండ్ ఇక్కడ ప్రైమార్క్ అని ఒకటి ఉంది, దానిలో కూడా నేను వెళ్ళాను, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది, ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి నచ్చిందా హారో సెంట్రల్? మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరికొంత వీడియోతో మళ్ళీ కలుద్దాం.